ఆడుకుంటాను. ఇక్కడికి వాడు ఏం చేస్తాడు, ఇక్కడికి ఇస్తూ ఉంటాడు. మన గేమ్ అరే ఎన్నిసార్లు చెప్పాలరా ఇక్కడికి ఇవ్వరా అంటే వాళ్ళు ట్రైనింగ్ ఎక్కడ నుంచి చెప్పండి. 2 బాల్ వస్తాయి 3 బాల్ వస్తాయి. అప్పుడు మనం స్పెషలైజ్ ట్రైనింగ్ వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ కాకబడితే వచ్చి అడిగేసి ముందుగా ఆడుతూ ఉంటారు, అడిగేసి ఆడుతూ ఉంటారు కదా. మనం ఎందుకు డెవలప్ చేసుకోకూడదు? అది వేర్ ఇన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ, సో మెనీ బాల్స్, సో మెనీ స్టూడెంట్స్, గుడ్ కోచెస్. అప్పుడు నేను ఫీల్ అయింది ఏంటంటే ఎస్ ఫస్ట్ పాస్ రావాలమ్మా. బాల్ అడిచామా, నువ్వు సెంటర్ పొజిషన్లో ఉండి 2 and 3 మధ్యలో త్వరగా యాక్టివ్ ఉండాలి. ఎస్ రెడీ నా బాల్ అక్కడికి వెళ్ళాలి, వదిలే ఓన్లీ పాసెస్. నాకు నేను ఎక్కువ దూరం వేయట్లేదండి, అక్కడికే వేస్తున్నానండి. నా ప్లేని టెస్ట్ చేసుకుంటున్నా. వీడికి 20 బాల్ వేస్తే కరెక్ట్గా సెటర్ దగ్గరికి వేస్తున్నాడా లేదా, వాట్ ఈస్ ద రాంగ్, వాడు పొజిషన్ బాగాలేదా, హ్యాండ్ మూమెంట్ బాగాలేదా, ఫుట్ వర్క్ బాగాలేదా, సాగాడు చూడండి. ఆ సాగటంలో ఇన్స్టెడ్ ఆఫ్ ఒక అడుగు వేయకుండా ఏం చేస్తాడు అతను, ఈజీగా తీసుకొని సాగాడు. సాగటం వల్ల బంత్ ఏమవుతుంది, ఓవర్ వెళ్ళిపోద్ది. ఇక్కడ ఆగింది. ఇక్కడ ఆగినప్పుడు సెట్ ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు అనుకోండి, మన టీం నాశనం చేసుకున్నట్టేనా. మన ప్లేస్ అంతా వేస్తారా లేదా. మంచి అటాకర్స్ ఏం చేస్తాం, బయట పాస్ చేస్తాం, డిఫెండింగ్ కొట్టేస్తాం. అదే ఇక్కడ పర్ఫెక్షన్ వచ్చిందనుకోండి, మన టీం జమ్. మీ స్కూల్లో ఆలోచించుకోండి, చిన్న పిల్లలు కరెక్ట్ ఫస్ట్ పాస్ ఇడికిస్తే ఇక బుర్రన్న సెటర్ ఉంటే ఎవరినైనా ఆడించవచ్చుగా. అప్పుడు కోచ్ బయటపడతాడు. 2-3 ఆడుతుంటే ప్లేసే బయటపడతాడు. ఆ కాంబో ఇప్పుడు మనం ఈటీవీలో డీల్ అయ్యి వస్తాయి చూడండి, యాక్షన్ చేస్తాం. చిన్న ఫ్రెండ్ చూడమా ఎక్కడ ఉంది, ఎంత ఈజీ బాల్ చెప్పు. స్కూల్ పిల్లలు ఆడతారు మా ఊర్లో. సాగొద్దు, నీకు ఆ ఎయిమ్ ఉండాలి, వాడి దగ్గరికి వెళ్ళాలి, ఆ ఫీల్ రావాలి. నేను స్లోగా వేస్తున్నా, అడిగి ఎందుకు వెళ్ళా ఇంకా కరెక్ట్గా. ఎస్ నువ్వు వెళ్ళిపో. ముందు ఆ పిల్లోడికి ఐడియా రావాలి, బాల్ పోయినా ఫస్ట్ నేను బంట్ అక్కడికి ఇవ్వాలి. అది వైట్ రావచ్చు, క్లోజ్ వెళ్ళవచ్చు. ఇది అలవాటు ఏంటనుకోమ్మా, జంప్స్ ఫుల్ వెళ్ళిపోవచ్చు. ఏం బాలేదు చూడు, ఏముంటే బాగుండు. మా ఫుట్బాల్ అని సంతాస్తారు, బాస్కెట్బాల్ పరిగెత్తాలి, వాలీబాల్ సరదాగా ఉంటాం. అర్థమవుతుందండి, చాలా ఇంపార్టెంట్. నాకు చిన్న పిల్లలు వస్తే తెనాలి విజయవాడలో అంటే కుకింగ్ ఫోటో కూడా చూపిస్తాను. 70 మంది ఒకే డ్రెస్లో ఉంటారు. అమ్మ మా సార్ కొంచెం పర్ఫెక్ట్ ఒక పిల్ల, ఇంకో పిల్ల వచ్చేసి మా నాన్నకి ఎంత పర్ఫెక్ట్ పోతుంది సార్, ఇంత ఉంటుంది సార్, నాతో గ్రౌండ్ కన్నా రాదు సార్ మా ఫాదర్. అంటే అంత అప్పుడు నేను నా మీదకి తెగదాలైనా ఇసుకో చూడమ్మా. నెట్టటం వేసుకో. కరెక్ట్గా మీరు ఆ హైట్ ఇచ్చామనుకోండి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంకొంచెం హైట్ తగ్గిస్తే వాడు జంప్ చేసి ఎక్కడ చేస్తాడు, ఇదైపోద్ది. గో చూడండి. నేను ఇప్పుడు బంతిని పట్టుకున్నా, ఇప్పుడు మెచ్యూరిటీ ఉంది కాబట్టి పిల్లలు కూడా చేయించారు. అడే అనుకుని పోతుంది. పైకి ఏంటి ఇగో మరీ నా మీద ప్రేమ లాగా ఇచ్చేస్తున్నావు అట్లా కొద్దిగా ప్రేమతోటి. ఇంట్లో ఓకేనా? సరే ఏం చేస్తున్నాడు